Hi, hello, welcome Dad in Kitchen. A great character artist. तेलुगु सिनेमा जगत में माँ का रोल बड़े बड़े एक्टर्स, सुपरस्टार, मेगा स्टार, टॉलीवुड बॉलीवुड दोनों में भी माँ का रोल निभा के बहुत सक्सेस हुए। सो अम्मा डबिंग जानकी अम्मा आज हमारे डैड इन किचन चैनल को आए। सांबार बना रहे, चेन्नई सांबार सुपर रहता। अम्मा के हाथ का खाएंगे। अम्मा नमस्ते, चालू करो। నమస్తే అండి. డాడీ ఇంకా కిచెన్ దానికి వచ్చేసాను నేను ఇవాళ మళ్ళీని వచ్చేసి ఈ రోజు మీకేం చేస్తానంటే నేను చెన్నైలో ఉంటాను. మా చెన్నై సాంబారు రుచి చూపిస్తాను, ఎలా ఉందో చూడండి. మీరు చేసి చూపిస్తాను, తర్వాత మీరు చేసుకొని రుచి చూడండి. మరి ఇదిగో దానికోసమని ముందు కందిపప్పు ఉడకబెట్టుకోవాలి. కందిపప్పు నానబెట్టాను, ఉడకబెట్టుకుంటే ముందు ఒక అరగంట ముందు అయితే తొందరగా అయిపోద్ది. లేదంటే ఎన్ని విజిల్స్ వచ్చినా కందిపప్పు ఉడకదు కదా, అందుకని కొంచెం ముందు నానబెట్టుకొని ఇందులో వేసుకొని ఉడకబెట్టుకోండి. తర్వాత దానికి కావాల్సినవి ఇదిగోండి: చింతపండు, వెల్లుల్లిపాయలు, బీన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటోలు, కారం, ఇది ములక్కాడ, ఉల్లిపాయలు, ఉప్పు, ఇది ముల్లంగి, క్యారెట్, సాంబార్ పొడి, ఇవి తాలింపు సామాన్లు. ఏవి? మన జీలకర్ర, ఆవాలు, మెంతులు, అంతే, ధనియాల పొడి, అంతే. తాలింపు సామాన్లు అందరికీ తెలుసు కదా, అది. అదండి. ఇవన్నీ ఈ పప్పు నానింది. ఇప్పుడు ఇలా నానింది అనుకోండి, మీకు ఒక 2-3 విజిల్స్ వచ్చేటప్పటికి పప్పు మెత్తగా ఉడికిపోతుంది. అది అందుకని పప్పు ముందుగా నానబెట్టుకోండి. ఇవన్నీ తొందరగా అవ్వాలి అంటే రెడీ చేసి పెట్టుకుంటే గబగబా అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు పప్పు ఉడకబెట్టుకునే లోపల ఇంకో స్టవ్ ఉందనుకోండి, ఈ వెజిటబుల్స్ ఇవన్నీ వేసి చింతపండు వేసి నానబెట్టి పెట్టుకుని ఉడకబెట్టారనుకోండి, టకటకటకమని అయిపోతాయి వంటలన్నీ. లేకపోతే ఇప్పుడు ఇది ఉడకబెట్టి ఇది చల్లారే వరకు మళ్ళీ ఉడకబెట్టుకోవాలంటే మనకి లేట్ అవుతుంది. బయటికి వెళ్ళి ఇప్పుడంతా హడావిడి పనులే కదా, ఇంట్లో ఆఫీసులోకి పిల్లల్ని స్కూల్ పంపడం, అదని ఇదని ఎన్నో పనులు ఉంటాయి కదా మనకి. అలాంటప్పుడు స్పీడ్ గా అవ్వాలి అని అనుకుంటే పొద్దున పూట ఇవన్నీ రాత్రి కట్ చేసుకొని పెట్టుకొని గబగబా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. మరి ఇంకా మొదలు పెట్టేద్దామా? చెన్నై సాంబారు చూడడానికి మీరు రెడీగా ఉండండి, చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కొలము